శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 జూన్ 2025 నుంచి 21 జూన్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో శుక్రాచార్యుల వారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నది. అలాగే రవి గారు వచ్చేసి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. ఇక సంయోగాల ఫలితాలు, బుధ గురుల యొక్క స్థితి చాలా అద్భుతమైన స్థితి. మంచి మేధావితనాన్ని చూపిస్తుంది. చక్కటి తెలివితేటలు, కార్యనిర్వహణ సామర్థ్యము, అలాగే విద్య పట్ల మంచి అవగాహన, ప్రవర్తన చాలా బాగుండడము, నీతి నియమాలు, వ్యాపార వ్యవహార రంగాలలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ అంటాం కదా, అలాంటి మంచి స్థితి ఉండే విధంగా ఉన్నది. ఇక కుజకేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే కుజుని యొక్క దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉంది, దాని రిఫ్లెక్షన్ కేతువు మీద కూడా పడుతూ ఉంది. ఇది సాధారణమైన ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, సర్పదోషం. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ కొన్ని రకాలైనటువంటి రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, అలాగే మానసిక వేదన, అలాగే ఈ రక్తస్రావాలు, కంతులు, వ్రణాలు, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహ దృష్టులు ఉంటాయో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక శనిగారి యొక్క దృష్టి 3వ దృష్టి రవి మీద పడుతూ ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతూ పితృవర్గరీత్యా చిన్నపాటి ఇబ్బందుల్ని తొలగించే విధంగానూ ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత వ్యతిరేక భావాలు వచ్చేటట్టుగా, నాస్తిక భావాలు వచ్చేటట్టుగా కూడా ఈ రాహు మీద దృష్టి అనేది గురువుగారికి ఫలితం చూపిస్తూ ఉన్నది. వీటన్నిటికీ కూడా కుజ, రాహు, కేతు, శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, దైవభక్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఎక్కువగా ఆలోచించకుండా తక్కువగా ఆలోచిస్తూ పరిహారాల మీద దృష్టి పెట్టి భగవంతుని మీద ఆ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టండి, ఇంకా మిగతావన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనము రాశి వివరాలలోకి వెళ్దాం. మేషరాశి వారికి 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో రాహు బాగున్నారు. 4 గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైతే బాగుందో మేషరాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. నిజానికి వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, గురుబలము లేదు, ఇంకొక పక్క కేతు బలము లేదు, కానీ రాహుబలం మాత్రమే ఒకటి ఉన్నది. మిగతా 3 గ్రహాల యొక్క బలాలు కూడా చాలా చాలా బాగున్న రీత్యా బాగుంది అని చెప్పచ్చు. ఏ గ్రహాలు, పెద్ద గ్రహాల యొక్క ఫలితాలు అంత బాగా లేకపోయినా కూడా ఈ రకమైన గ్రహస్థితి ఉంది, ఈ మాత్రం ఫలితాలు వస్తున్నాయంటే చాలా అదృష్టవంతుల కింద లెక్క. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాల నిర్వహణ సమర్థవంతంగా చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, విద్యార్థులకి బాగుంది, సంతాన రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాల రీత్యా కూడా చాలా బాగుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అది భార్యాభర్తల పట్ల కానీ,
కుదరబోయేటటువంటి వివాహ సంబంధాల విషయంలో కానీ అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజెప్తున్నాను. రాజకీయ పరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా చాలా చాలా బాగుంటుంది. ఇక అనుకోని విధంగా ధనము వచ్చేటటువంటి పరిస్థితి చాలా బాగా కనిపిస్తోంది. వ్యసనాలకి బానిస కావద్దు, ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో ఔషధ సేవ అవసరం అవుతుంది. ముఖ్యంగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. చర్మానికి, రక్తానికి సంబంధించినటువంటి ఫలితాల ఇబ్బందుల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. వ్యవసాయదారులు చాలా బాగున్నారు. వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికల్లా చంద్రుని యొక్క సంచారం రాశిలోకి వచ్చి ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానంలోకి రవి గారు కూడా వెళ్ళారు. రవి బుధుల యొక్క పరిస్థితి బుధాదిత్య యోగాన్ని తలపిస్తూ మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే మానసికమైన ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది, దగ్గరి బంధువుల యొక్క ఆదరణ పెరుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా కానీ లేదా స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ ఈ వార ప్రారంభంలోనే పనులు ప్రారంభించిన వారికి కానీ లేదా మాతృవర్గ సహాయాలు పొందుతున్న వారికి కానీ వారాంతానికి వెళ్ళేటప్పటికి ఇంకా ఇంకా చాలా బాగుంటాయి. అంటే వారమంతా సంతృప్తిగా ఉండడమే కాదు, వారం తర్వాత వచ్చేటటువంటి రోజులు కూడా చాలా సంతృప్తికరంగా ఉండేటట్టుగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పెట్టుబడులు పెట్టచ్చు, కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అయితే ఇక్కడ జన్మ జాతకంలో సరిగ్గా మీ జాతకాన్ని అనుసరించి దశలు, అంతర్దశలు అంటే మహాదశలు, అంతర్దశలు, విదశలు ఇవన్నీ మీకు బాగున్నాయా అనేది ఖచ్చితంగా చూసుకుని మాత్రమే కొత్త వ్యాపారాలు ప్రారంభించండి. లేని పక్షంలో ఉన్న వ్యాపారాలలోనే కొనసాగించండి వ్యాపారం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ కుజ, రాహు, శని గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చేసుకోండి, మరింత బాగుంటుంది. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.